తెలుగు చిత్రసీమలో నందమూరి ఫ్యామిలీ పేరు తలుచుకోగానే చప్పున గుర్తుకొచ్చేది అక్కినేని కుటుంబమే. నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ ఏఎన్ఆర్ తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. వారిద్దరూ బాక్సాఫీస్ బరిలో ఎన్నోసార్లు పోటీ పడ్డారు. పలుమార్లు ఎన్టీఆర్దే పైచేయిగా సాగింది. అదే తీరున ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ, ఏఎన్ఆర్ తనయుడు నాగార్జున మధ్య కూడా బాక్సాఫీస్ వార్ జరిగింది. అయితే రాబోయే సంక్రాంతి బరిలో బాలయ్య, నాగ్ మరోమారు ఢీకొంటున్నారని తెలుస్తోంది. నాగార్జున తన 100వ సినిమా లాటరీ కింగ్ తో సంక్రాంతి బరిలో దూకనున్నారు. అదే సమయంలో బాలకృష్ణ, కొరటాల శివ కాంబోలో తెరకెక్కబోయే మూవీ కూడా జనం ముందుకు రానుందని టాక్. దాంతో రాబోయే పొంగల్ హంగామాపై జనం ఇప్పటి నుంచే దృష్టి సారిస్తున్నారు. పైగా అదే సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి, బాబీ మూవీ, వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా కూడా పాలు పంచుకోనున్నాయి. అందువల్ల సినీ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కలుగుతోంది. ఇప్పటిదాకా బాలకృష్ణ, నాగార్జున మధ్య దాదాపు 10 సార్లు బాక్సాఫీస్ వార్ సాగింది. వీరిద్దరూ మొట్టమొదటిసారి 1987 జనవరి 14న సంక్రాంతి రేస్లో ఢీకొన్నారు. బాలకృష్ణ, భార్గవ రాముడు, నాగార్జున, మజ్ను చిత్రాలతో వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ మొదలైంది. బాలకృష్ణ, భార్గవ రాముడు రాయలసీమలో మంచి విజయం సాధిస్తే, మజ్ను ఆంధ్ర ప్రాంతంలో సందడి చేసింది. 1987లోనే ఏప్రిల్ 8న ఏఎన్ఆర్, నాగ్ కలిసి నటించిన కలెక్టర్ గారి అబ్బాయి రిలీజ్ కాగా, ఏప్రిల్ 13న బాలకృష్ణ, సాహస సామ్రాట్ వచ్చాయి. కలెక్టర్ గారి అబ్బాయి మంచి విజయం సాధించింది. అదే ఏడాది నవంబర్ 12న నాగ్ కిరాయిదాద రాగా, నవంబర్ 19న బాలయ్య, భానుమతి గారి మొగుడు రిలీజ్ అయింది. 2 రీమేక్స్ కావడం, 2 జనాన్ని అలరించడం జరిగింది. 1988లో నాగ్ చిన్నబాబు మే 6న రాగా, 11వ తేదీన బాలయ్య తిరగబడ్డ తెలుగు బిడ్డ వచ్చింది. 2 అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 1989 అక్టోబర్ 5న నాగ్, శివ, 13న బాలయ్య, బాలగోపాలుడు వచ్చాయి. ఓపెనింగ్స్ లో బాలగోపాలుడు పై చేయి సాధించగా, రన్నింగ్ లో శివ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలకృష్ణ తల్లిదండ్రులు 1991 ఫిబ్రవరి 9న రిలీజ్ కాగా, అదే నెల 21న నాగ్ నిర్ణయం వెలుగు చూసింది. తల్లిదండ్రులది పై చేయి సాగింది. 1994 ఏప్రిల్ 14న బాలయ్య జానపద చిత్రం భైరవ ద్వీపం రాగా, అదే నెల 20వ తేదీన నాగ్ హలో బ్రదర్ రిలీజ్ అయింది. 2 ఘన విజయం సాధించాయి. రన్నింగ్ లో భైరవ ద్వీపం ఆధిక్యం ప్రదర్శించింది. 1996 పొంగల్ బరిలో మరోమారు బాలయ్య వంశానికొక్కడితో, నాగ్ వజ్రంతో ఒకే రోజు జనవరి 5న పోటీ పడ్డాయి. వంశానికొక్కడు పైచేయి సాధించింది. ఇక 2004 డిసెంబర్ 15న బాలయ్య, విజయేంద్ర వర్మ రాగా, అదే నెల 23వ తేదీన నాగ్ మాస్ విడుదలైంది. మాస్ మంచి విజయం సాధించింది. 2016 పొంగల్లో బాలయ్య డిక్టేటర్తో నాగ్ సోగ్గాడే చిన్ని నాయన ఢీకొట్టింది. సోగ్గాడే చిన్ని నాయన అప్పర్ హ్యాండ్ అనిపించుకుంది. ఇలా పలుమార్లు పోటీ పడ్డా బాలయ్య, నాగ్ మరోమారు 2027 సంక్రాంతి బరిలో ఢీకొనబోతున్నారు. పొంగల్ పోటీనే తీసుకుంటే 3 సార్లు బాలయ్య, నాగ్ పోటీ పడ్డారు. ఓసారి ఇద్దరూ సమానంగా సాగారు. తరువాత ఓమారు బాలయ్య, మరోసారి నాగ్ పై చేయి సాధించారు. అందువల్ల రాబోయే పొంగల్ బరిలో బాలయ్య, నాగ్ మూవీస్ ఏ తీరున సాగుతాయో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.